దయ్యము ఈ మానవ జాతి మనోనేత్రాలకి అంధత్వం కలుగజేసిన తర్వాత అది ప్రయోగించిన మరొక అసత్యపు బాణం ఏంటి? బైబిల్ని నల్ల పుస్తకం అని వర్ణించింది. మరొకసారి బైబిల్ని నల్ల పుస్తకం అని ఈరోజు అనేకులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. బైబిల్ అట నల్ల పుస్తకం అట. సరే, దాన్ని వివరించే ముందు ఎందుకు వారు నల్ల పుస్తకం రంగుని ఎందుకు వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు, రంగును వాళ్ళు ఎందుకు వేలెత్తి చూపెడుతున్నారు అంటే, ఇలా మాట్లాడుతున్న వారి మనస్సాక్షి చాలా బలహీనమైంది. ఎంత బలహీనమైందో చెప్పమంటారా? క్రైస్తవులు ఒక పిల్లిని చూశారనుకోండి, పిల్లి అంటారు అంతే. కానీ ఇలా రంగులను బట్టి ఎవరైతే బైబిల్ మాట్లాడారో వారు మాత్రము నల్ల పిల్లి, నల్ల కుక్క, నల్ల కోడి, తెల్ల కోడి, ఇలా రంగులను బట్టి బలహీనమైన మనసాక్షి కలిగి ఉంటారు. వాళ్ళు కనుక నల్ల పిల్లి ఎదురుగా వస్తే అపశకునంగా భావిస్తారు. అంటే ఎంత బలహీనమైన మనసాక్షి చూడండి. నల్ల పిల్లి అంటే పిల్లి నల్లగా ఉందా, దాని బొచ్చు నల్లగా ఉందా ఆలోచించండి. కుక్క నల్లగా ఉందా, దాని మీద వెంట్రుకలు నల్లగా ఉన్నాయా? కోడి నల్లగా ఉందా, కోడి మీద ఈకలు నల్లగా ఉన్నాయా? బొచ్చుకు భయపడే బలహీనమైన మనసాక్షి కలిగిన వాళ్ళు బైబిల్ని నల్ల పుస్తకం అంటున్నారు. మరొక మాట చెప్పమంటారా? ఈ మధ్య కొంతమందితో నేను మాట్లాడుతున్నప్పుడు ఈరోజు అమావాస్య కదండి అని మాట్లాడుతున్నారు. ఏంటి అమావాస్యకి అంత భయపడుతున్నారు? అమావాస్య రోజు ఎక్కువ చీకటి ఉంటుంది. ఎందుకు ఎక్కువ చీకటి ఉంటుంది అమావాస్య రోజు? ఆ రోజు దయ్యాలు తిరుగుతాయనా? కాదు. ఎందుకు అంటే భూమికి పూర్తి వ్యతిరేక దిశలో ఆ రోజు చంద్రుడు ఉంటాడు కాబట్టి, చంద్రుడు వెన్నెల మనకు దొరకదు కాబట్టి చాలా మబ్బుగా దట్టమైన చీకటి అలముకుంటుంది. అంతేగాని ఆ రోజు కొత్తగా క్షుద్ర శక్తులు, పిశాచాలు తిరుగుతాయన్న ఉద్దేశం కాదు. అంత బలహీనమైన మనసాక్షి కలిగిన వాళ్ళు బైబిల్ను నల్ల పుస్తకం అని పిలుస్తూ ఉన్నారు. ఇంకొక మాట చెప్పమంటారా? నలుపు అన్నదానికి ఎందుకు వీరు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఎందుకు వీళ్ళు అంత పట్టించుకుంటున్నారంటే, నలుపుని వీళ్ళు శని అనే పేరుతో పిలుస్తారు. శని అంటే దరిద్రము, అపశకునము అనే వాటితో పిలుచుకుంటారు. అంత బలహీనమైన మనస్సాక్షి. అయితే వీళ్ళకి నేను ఒక మాట చెప్తున్నాను. బైబిల్ నల్ల పుస్తకం అంటున్నారు కదా, ఒక్కసారి అంటే మీ ఉద్దేశం ఏంటంటే, వీరి ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే, బైబిలు శని లేదా దీన్ని పట్టుకుంటే దరిద్రము అన్నటువంటి దుష్ట ఆలోచనలతో, దుష్ట మనస్సాక్షితో, ఒక కుతంత్రపు ఆలోచనతో, కుయుక్తితో ఆ పదాన్ని ప్రయోగించారు. నల్ల పుస్తకము అని ఆ పదం వినగానే దాన్ని పట్టుకోవాలి అన్న ఆలోచన కూడా చంపేటట్టుగా ఒక కుయుక్తి వాళ్ళు ప్రయోగించారు. నేను దానికి ఒక సమాధానం చెప్తున్నాను. నలుపును శని అంటున్నారు కదా, ఒక్కసారి ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఆ బాక్స్లో టైప్ చేయండి, ద బ్యూటిఫుల్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అని టైప్ చేయండి. మీకు ఏమొస్తుందో చూడండి. సోలార్ సిస్టంలో సూర్య కుటుంబంలో ఉన్న 9 గ్రహాలలో అత్యంత అందమైన గ్రహం ఏంటి అంటే శని గ్రహం. అయితే వీళ్ళు నల్లపిల్లి బొచ్చును చూసే భయపడే బలహీనమైన మనసాక్షి కలిగిన వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడిది? అందుకే శని అంటే దరిద్రం అనుకున్నారు. బైబిల్ నల్ల పుస్తకం అన్నారు. ఎందుకు బైబిల్ నల్లగా ఉంటుందంటే, దాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళు, ప్రింట్ వేసిన వాళ్ళు ఆ అట్టయితే బాగుంటుంది అని వేశారు. ఇది కేవలము దాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళ అభిప్రాయమే తప్ప ఆ పేపర్ అన్నది దేవుడు నిర్ణయించింది కాదు. అంటే వీరు బైబిల్ అట్ట దగ్గరే ఆగిపోయారంటే ఎంత అమాయకులో, ఎంత తెలివి లేనివారో ఒక్కసారి గమనించండి. ఇదిగో దీనిని చూసే కదా మీరు నల్ల పుస్తకం అన్నారు. ఇది బైబిల్ నల్లగా ఉంది అన్నారు. దీన్ని పబ్లిష్ చేసిన వ్యక్తి నల్ల కవర్ వేశాడు కాబట్టి ఇది నల్లగా కనిపిస్తూ ఉంది. మరి నా చేతిలో ఇంకొక పబ్లిష్ చేసినటువంటి బైబిల్ నా దగ్గర ఉంది. అది ఏంటంటే ఇదిగో ఇది కూడా బైబిలే. ఇది ఏ రంగులో ఉంది? ఇది బ్రౌన్ కలర్లో కలర్ఫుల్గా ఉంది. మరి ఈ బైబిల్ ఇస్తాను, చదువుతావా? ఎందుకంటే ఇది నల్లగా లేదు కదా, నువ్వు చదవు. ఎందుకంటే నువ్వు కేవలం దాని మీద నింద వేయడానికి ఆ మాట ప్రయోగించావు, కానీ చదవాలన్న ఉద్దేశం కాదు. ఇప్పటివరకు నల్ల బైబిల్ చూపెట్టాను, బ్రౌన్ కలర్లో ఉన్న బైబిల్ చూపెట్టాను. ఇది బ్లూ కలర్లో ఉన్నటువంటి బైబిల్. ఇది కూడా బైబిలే. దీని అట్ట బ్లూ కలర్లో వేశారు.
మరి దీన్ని ఇస్తాను, చదువుతావా? దీన్ని కూడా నువ్వు చదవు. ఎందుకంటే నీకు చదవాలన్న ఆలోచన లేదు, కేవలం బురద చల్లాలన్నటువంటి బురద మనస్సాక్షి తప్ప నీకు చదవాలని లేదు. ఇంకొక బైబిల్ చూపెడుతున్నాను. ఇది ఏ రంగులో ఉంది చూడండి, ఎరుపు రంగులో ఉంది కదా. మరి ఈ బైబిల్ ఇస్తాను, చదువుతావా? చదవవు. తర్వాత పోతే నీకు ఇంకొక బైబిల్ కూడా చూపెడుతున్నాను. అదేంటంటే ఇదిగో చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది కూడా బైబిలే. చదువుతావా? చదవు. నువ్వు బైబిల్ చదివి దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు నలుపు పుస్తకమా తెలుపు పుస్తకమా అని ఆలోచించరు. అది సత్యమా అసత్యమా అని మాత్రమే చూస్తారు. అయితే ఇలాంటి మాటలు ప్రయోగిస్తున్నవారు కేవలం యేసు ప్రభువుని కించపరచాలని, యేసు ప్రభు గురించి చెప్పినటువంటి గ్రంథాన్ని నిందించాలని మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. బైబిలు నల్ల పుస్తకం కాదు. నాలాంటి చీకటి మనస్సాక్షి కలిగిన మూర్ఖుణ్ణి సైతము వెలిగించినటువంటి పుస్తకం అది. బైబిలు నల్ల పుస్తకం కాదు. సూర్యుడి కంటే 1,000,000 రెట్లు వెలుగుకరమైనటువంటి లోకంలో మానవుడు ప్రవేశించడానికి ఈ భూమి మీదకి పంపబడిన మ్యాప్ అది. దయ్యము తన వికృత చేష్టల్లో పరాకాష్ఠగా మరొక మాటను కూడా ప్రయోగించింది. యేసు ప్రభు మన దేవుడు కాదు అనే మాట. మన దేవుడు అనే దాంట్లో అర్థం ఏంటి? మన అంటే మన భూభాగం మీద పుట్టినటువంటి దేవుడు కాదు అని. మీకు ఒక విషయాన్ని చెబుతున్నాను, నాతో పాటు ఆలోచించండి. ఈ భూమి అంతా కూడా గోళాకారంలో గుండ్రంగా ఉంది. అయితే అక్కడక్కడ నొక్కులుగా పల్లపు ప్రాంతాలు ఉన్నాయి. ఈ పల్లపు ప్రాంతాలలో నీరు నిండింది. నీరు నిండిన ప్రాంతాన్ని సముద్రం అన్నాము, నీరు లేనటువంటి ప్రాంతాన్ని భూభాగము అన్నాం. భూగోళం అంతా ఒకటే గడ్డ. అయితే అక్కడక్కడ సముద్రాలు ఉన్నాయి. దాని సముద్రం మట్టం కంటే పైకి వచ్చిన భూభాగాలని ఖండాలు అని పిలిచారు. అలా ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. అందులో మన ఖండము ఆసియా ఖండము. ఈ భూభాగం మీద పుట్టిన వాళ్ళే మనుషులు కాదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు మనిషే. అమెరికాలో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పుట్టిన వాళ్ళు తెల్లగా ఉంటారు. ఆఫ్రికా భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు వేడికి నల్లగా ఉంటారు. మన ఇండియాలో ఉన్న వాళ్ళకి కొంచెం వేడి ప్రాంతం కాబట్టి ఇదిగో నాలాగా చామన్ రంగులో ఉంటారు. ఏ రంగులో ఉన్నా, ఏ ఎత్తులో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మానవ జాతి ఒక్కటే. మానవులు వేరు కాదు, మానవులంతా ఒక్కటే. దేశాలు ఎన్నున్నా దేశాల్లో ఉన్న మానవులు ఒక్కటే. మరి మానవుని తయారు చేసిన దేవుడు ఒక్కడే అయి ఉంటాడా? 100 మంది అయి ఉంటారా? ఆలోచించండి. మానవ జాతిని తయారు చేసిన దేవుడు ఒక్కడే కాదా? 100 మంది దేవుడు తయారు చేశారా? ఇది ఆలోచించకుండా మా గడ్డ మీద పుడితేనే దేవుడు అని అంటే అమాయకత్వం కదా. మనది నీళ్ళలోంచి కొంచెం పైకి వచ్చిన గడ్డే కానీ ఇది ప్రత్యేకమైన గడ్డ కాదు. ఇది మొత్తం భూగోళంలో పైకి పొడుచుకోవచ్చు, పైకి తేలినటువంటి ఒక గడ్డ ఇది. ఈ మొత్తం భూగోళంలో సముద్రం మట్ట కంటే కొంచెం పైగా ఉన్నటువంటి 7 ఖండాల్లో మన ఖండం ఒకటి, అందులో భారతదేశం ఒకటి. మన దేవుడా కాదా అని వివరించే ముందు నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. అంటే మన దేశంలో ఉన్నదాన్నే మనం వాడుకుంటామా, పరాయి దేశంలో ఉన్నదాన్ని మనం తీసుకోమా? ఒకసారి గమనించండి. మనకు జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటాం. అది మన దేశమే తయారు చేసిందా? తగ్గకపోతే యాంటీబయాటిక్స్ వేసుకుంటాం. యాంటీబయాటిక్స్ని మన దేశమే తయారు చేసిందా? మనం ప్రతిరోజు వాడుతున్నటువంటి టెక్నాలజీని, మొబైల్ ఫోన్ కానీ, కెమెరా కానీ, మైక్ కానీ, ఇలా ఏ టెక్నాలజీ అయినా సరే మన భారతదేశంలోనే పుట్టావి. మనం ఎక్కి తిరుగుతున్నటువంటి బస్సులు మన భారతదేశమే తయారు చేసిందా? ట్రైన్స్ని మన భారతదేశమే తయారు చేసిందా? విమానాన్ని కనిపెట్టింది రైట్ సోదరులు విదేశీయులు కాదా? ఇంకొక మాట, మన భారతదేశం సున్నాను మాత్రమే కనిపెట్టింది. ఆర్యభట్ట అనే వ్యక్తి సున్నాను కనిపెట్టాడు. కానీ 1 నుంచి 9 వరకు అంకెలను ఎవరు కనిపెట్టారు? అరబ్బులు కాదా?
దానిని డెవలప్ చేసింది బాబిలోనియన్స్ కాదా? మరైతే మన దేశంలో ఇన్ని లేకుండా మనవి కానటువంటి వాటిని అన్నీ వాడుకుంటున్నామే. మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి ఈయన మన దేవుడు కాదు అని మాట్లాడుతున్నాం. ఇది జ్ఞానమేనా? మనం షర్ట్ ఇలా కుట్టుకోవాలని మన భారతదేశంలోనే కనిపెట్టారా? ప్రింటింగ్ ప్రెస్ని మన భారతదేశమే తయారు చేసిందా? యేసు ప్రభు మన దేవుడు కాదు అనేవారికి నేను సమాధానం చెబితే, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు చర్చి పాస్టరు కదా, నీ మాట మేము ఎందుకు వింటాం అని ఒకవేళ అనొచ్చేమో. కాబట్టి నా మాటలు నేను చెప్పదలుచుకోలే. మనకి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి, రాజ్యాంగాన్ని రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గుర్తున్నాడా? బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఆ రోజుల్లో ఆనాటి కాల వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చి, మేధావులు ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు రాజ్యాంగాన్ని నీ సొంతంగా ఏం రచించలేదు, నీ సొంత జ్ఞానంతో ఏం తయారు చేయలేదు, ప్రపంచ దేశాల్లో ఉన్న మిగతా రాజ్యాంగాలన్నింటినీ చూసి నువ్వు అప్పు తెచ్చుకున్నావు, లేదా వాటిని కాపీ కొట్టి ఇక్కడ రాశావు అని వెటకారంగా కామెంట్ చేశారు. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడో దాన్ని చూసే ముందు ఒక మాట చెప్తాను నేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని బ్యాగ్ ఆఫ్ బారోవింగ్స్ అని పిలుస్తారు. అంటే అరువు తెచ్చుకుని వ్రాసినటువంటి రాజ్యాంగంగా అభివర్ణిస్తారు. కాన్స్టిట్యూషన్ నుంచి మన రాజ్యాంగం అన్నది మిగతా రాజ్యాంగాలను చూసి రాసింది. ఏ రాజ్యాంగాలు చూశారంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషను, యుఎస్ కాన్స్టిట్యూషన్, ఐరిష్ కాన్స్టిట్యూషన్, కెనేడియన్ కాన్స్టిట్యూషన్, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్, వీమర్ కాన్స్టిట్యూషన్, సోవియట్ కాన్స్టిట్యూషన్, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్, సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్, జపనీస్ కాన్స్టిట్యూషన్ అని 10 రాజ్యాంగాలను చూసి బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని తయారు చేస్తే, నువ్వు చూసి రాశావు కాబట్టి రాజ్యాంగాన్ని బ్యాగ్ ఆఫ్ బారోవింగ్స్ అని, ఆయన చూసి రాశాడని కామెంట్ చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అద్భుతమైన సమాధానాన్ని వాళ్ళకు చెప్పాడు. ఆ సమాధానం ఏంటి అంటే, ఇక్కడ నా చేతిలో ఉన్నటువంటి ఈ పుస్తకం రాజ్యాంగానికి సంబంధించినటువంటి పుస్తకం. గ్రూప్ 1కి కానీ గ్రూప్ 1 ఎగ్జామ్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అయ్యే పుస్తకం ఇది, 3rd ఎడిషన్. ఈ 3rd ఎడిషన్లో 23వ పేజీలో నేను చూపెడుతున్నాను. 23వ పేజీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమని స్పందించారో, ఇక్కడ వాళ్ళు చేసిన కామెంట్కి ఏమని సమాధానం చెప్పాడో ఇది నేను మీకు వివరిస్తున్నాను. ఏమని చెప్పాడు ఆయన అంటే, భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి రూపొందించినదిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. ఎందుకనగా మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమీ కాదు అని అన్నాడు. ఆయన చెప్పిన మాట ఈరోజు యేసు ప్రభు మన దేవుడు కాదు అంటున్న వాళ్ళకి ఈ కామెంట్, ఈయన చెప్పినటువంటి సమాధానం ఒకవేళ అర్థమైతే యేసు ప్రభు మనకు అర్థమవుతాడు. భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి రూపొందించినదిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. ఎందుకనగా మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమీ కాదు అన్నాడు. యేసు ప్రభు మన దేవుడు కాదు అంటున్నారు కదా, ఆ ప్రశ్న తప్పు. అడగవలసిన ప్రశ్న ఆయన మన దేవుడా, మన దేవుడు కాదా అన్నది ప్రశ్న కాదు. మానవ జాతిని ఒకే దేవుడు తయారు చేశాడు, మనం నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే ఏ దేశంలోకి వెళ్ళినా మానవుడు ఒకేలాగా ఉన్నాడు. రంగులు, ఎత్తులు, సైజులు మారుతున్నాయే కానీ మానవుడు స్వభావం కానీ మానవ లక్షణం కానీ మానవ తత్వం అన్నది ఒకటేగా ఉంది. అంటే ఒకే దేవుడు మానవుడిని తయారు చేశాడు. యేసు ప్రభు మన దేవుడా కాదా అన్నది ప్రశ్న కాదు. యేసు ప్రభు దేవుడా కాదా అన్నదే ప్రశ్న. యేసు ప్రభు మన దేవుడు కాదా? మన దేవుడు కాకపోతే పాపులమైన మన కొరకు ఆయన ఎందుకు సిలువలో మరణిస్తాడు? ఆయన ఎందుకు సిలువలో ప్రాణం పెడతాడు? మనల్ని పుట్టించిన దేవుడు కాబట్టే, మన దేవుడు కాబట్టే మనల్ని ప్రేమించాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన దేవుడు కాబట్టే 12 మంది శిష్యుల్లో తోమా అనే శిష్యుణ్ణి నేరుగా భారతదేశానికి 52వ సంవత్సరం క్రీస్తు శకంలో నేరుగా భారతదేశానికే పంపించాడు. చాలామంది అనుకుంటారు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ్యాన్ని ఈ భారతదేశానికి తెచ్చారని. వారికి చరిత్ర సరిగా తెలియదు. ఒకసారి చెన్నైకి వెళ్ళి సెయింట్ థామస్ మౌంట్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి చరిత్రను ఆరాధించండి.
సెయింట్ థామస్ అంటే యేసు ప్రభు శిష్యుడు 52వ సంవత్సరంలోనే ఈ భారతదేశానికి వచ్చాడు. యేసు ప్రభు నన్ను, నిన్ను, మనల్ని, భారతదేశాన్ని ప్రేమించకపోతే, తాను మనల్ని చేయని దేవుడు, మనల్ని తయారు చేయని దేవుడు, మన కోసం మరణించని దేవుడు అయి ఉంటే భారతదేశానికి ఎందుకు అంత తొందరగా 52వ శతాబ్దంలోనే స్వార్థను పంపించి ఉంటాడు? రిజల్ట్ ఏంటంటే యేసు ప్రభు మన దేవుడే. మన అజ్ఞానంతో ఆయన్ని మన దేవుడు